హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెజాన్. సో ఫ్రెండ్స్, 41 ఫీల్డ్ అమ్యునిషన్ డిపార్ట్మెంట్ మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లై చేసుకున్నాము అండ్ అడ్మిట్ కార్డులు కూడా స్టార్ట్ అయినాయి. ఫైర్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసి ముందు ఈవెంట్స్ ఉన్నాయి అండ్ జేఓఏ ఎంఏ వాళ్ళకి వచ్చేసి మధ్యలో ఉన్నాయి. లాస్ట్ వచ్చేసి ట్రేడ్ మ్యాన్ వాళ్ళకి ఉన్నాయి. సో చాలామందికి కూడా అడ్మిట్ కార్డ్స్ వస్తూ ఉన్నాయి అండ్ రాని వాళ్ళకి చెప్తా ఉన్నాను. సో బ్రదర్, మీ అప్లికేషన్ కనుక ప్రాపర్గా ఉండి నేను ఏదైతే వీడియోలో చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ కనుక మెన్షన్ చేస్తే డెఫినెట్గా హాల్ టికెట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ కొంతమందికి ముందు రావచ్చు, కొంతమందికి లేట్ రావచ్చు, ఓకేనా. సో దానివల్ల మీరు అయ్యో నాకు రాలేదని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా ఎండింగ్ వరకు అయితే వెయిట్ చేయండి. మేబీ కొన్నిసార్లు లొకేషన్ ప్రాబ్లం వల్ల కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల కూడా లేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే మనము ఫైర్మెన్కి ట్రేడ్మెన్కి సంబంధించిన ఫిజికల్ టెస్ట్. సో ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది అండ్ ఎంత దూరం పరిగెత్తాల్సి ఉంటుంది, వెయిట్ లిఫ్టింగ్. సో ఈ ఈవెంట్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వెయిట్ లిఫ్ట్ చేసుకొని రన్నింగ్ చేయడము, ఎలా రన్ చేయాలి, సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను వీడియోలో చెప్పబోతా ఉన్నాను. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి బ్రదర్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో చాలామంది కాల్ కోసం రిజిస్టర్ అవుతూ ఉన్నారు, అన్న తెలిసిన వాళ్ళ నంబర్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో నేను ఎవరికి కూడా ఇవ్వలేకపోతా ఉన్నాను. సో మీరు ఏం చేస్తారు అంటే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు అంటే ఎఫ్ఏడి హాల్ టికెట్ వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ కూడా మెన్షన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ నేము, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో అదొకటి రాయండి, మీ రిపోర్టింగ్ డేట్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ అది కూడా రాసేయండి, మీ కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టేయండి బ్రదర్. సో కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఐడీలు, ఫేస్బుక్ ఐడీలు చేస్తూ ఉన్నారు. సో అట్లా చేయడం వల్ల మీకు దొరకడం కష్టం అవుతుంది. సో డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ మెయిల్ క్యాండిడేట్ కూడా మీ కాంటాక్ట్ అనేది ఇస్తే బాగుంటుంది. వేరే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, కలిసి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అండ్ సో పోస్టుల విషయం చూసుకున్నట్టయితే ట్రేడ్మెన్లో వచ్చేసి ఓవరాల్గా మనకి 330 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ఎలాంటి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయరు. అండ్ ఫైర్మెన్లో వచ్చేసి ఓవరాల్గా 64 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. సో ఈ పోస్టులు అనేవి ఓవరాల్ ఇండియా వైడ్గా అయితే మనకు కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన ఈవెంట్స్ అంటే ట్రేడ్మెన్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఫైర్మెన్కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది చూసాము. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైర్మెన్ కోసం అయితే చూసుకుందాము. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి ఓన్లీ ఫైర్మెన్కి మాత్రమే హైట్ కావచ్చు, చెస్ట్ కావచ్చు మెన్షన్ చేసినారు. వేరే ఏ పోస్ట్కి కూడా మనకి హైట్ అనేది అవసరం లేదు. సో ఫైర్మెన్కి హైట్ ఎంత అంటే మినిమం వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 2.5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ ఉంది. కాకపోతే ఎవరైతే రిలాక్సేషన్ యూజ్ చేసుకుంటారో వాళ్ళు అన్రిజర్వ్ కేటగిరీలోకి అయితే రారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి నార్మల్గా ఉన్నప్పుడు 81.5 సెంటీమీటర్స్ ఉండాలి. మనం గాలి తీసుకున్నప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండాలి. సో దీనికన్నా ఎక్కువనా పర్లేదు, బట్ ఈ మేజర్స్ కంటే తక్కువ అయితే ఉండకూడదు. సో వెయిట్ వచ్చేసి మినిమం 50 kgs ఉంటుంది దేనికైనా కూడా. అండ్ ఈవెంట్ డీటెయిల్స్, రన్నింగ్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ 630 మినిట్స్లో రన్నింగ్ చేయాలి అని చెప్పేసి ఉంది. అండ్ నన్ను చాలామంది అడిగేది ఏంటి అంటే అన్న ఇప్పుడు మనకు ఇండియన్ ఆర్మీలో ఏం చేస్తారు అంటే ఫస్ట్ వచ్చిన 10 మందినే తీసుకొని తర్వాత వాళ్ళని ఆపేస్తారు కదన్న, ఇక్కడ కూడా అట్లా రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో అట్లాంటిది ఏమీ కూడా ఉండదు. అప్ టు 630 మినిట్స్ వరకు కూడా ఎంతమంది అయితే లోపలికి వస్తారో ప్రతి ఒక్కరిని కూడా తీసుకుంటారు. సో ఎవరైతే 630 తర్వాత కొడతారో రన్నింగ్ వాళ్ళని అయితే తీసుకోరు. ఎవరైతే రన్నింగ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి మళ్ళీ సెకండ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారు. సెకండ్ ఈవెంట్లో వచ్చేసి 2.7 మీటర్ విత్ డిచ్ అని చెప్పేసి ఇచ్చినారు కదా. డిచ్ అంటే ఏమీ లేదు, లాంగ్ జంప్, అది కూడా 2.7 మీటర్స్. సో మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేటప్పుడు 2.7 కాకుండా ఇంకో 2.8 2.9 అట్లా పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎవరైతే ఇది కూడా క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి థర్డ్ అండ్ ఇంపార్టెంట్ క్యారింగ్ ఏ మ్యాన్ అని చెప్పినారు కదా. సో ఇక్కడ ఒక మ్యాన్ కావచ్చు, లేకపోతే ఇసుక బస్తా కావచ్చు, ఏదైనా మనకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ వెయిట్ ఉన్న పర్సన్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కాబట్టి డెఫినెట్గా ఇసుక బ్యాగ్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా 63.5 kgs అంటే మనకి 63.5 కిలోల బ్యాగ్ అనేది అక్కడ పెడతారు. సో దాన్ని ఎత్తుకొని 183 మీటర్స్ మనం పరిగెత్తాల్సి ఉంటుంది. అది కూడా 96 సెకండ్స్లో. సో మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను బ్రదర్, 64 కిలోలు ఉన్న బ్యాగ్ని మనం 183 మీటర్స్, అది కూడా 96 సెకండ్స్లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. సో నేను ఫైనల్గా చెప్తాను ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అని చెప్పేసి. అండ్ ఎవరైతే ఈ 3 ఈవెంట్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి లాస్ట్ ఈవెంట్ క్లైంబింగ్ 3 మీటర్ వర్టికల్ రూప్ అని చెప్పేసి ఇచ్చినారు కదా. సో ఇక్కడ ఏమీ లేదు, పైన ఒక తాడైతే వెళ్ళాడుతూ ఉంటుంది, అది 3 మీటర్లు. మనం దాన్ని పట్టుకొని పైకి అయితే పాకాల్సి ఉంటుంది, అంటే పైకి ఎక్కాల్సి ఉంటుంది బ్రదర్. సో ఇది ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఇందులో ఈజీ ఈవెంట్స్ ఏంటి అంటే 1.6 రన్నింగ్ ఈజీ కొట్టవచ్చు, లాంగ్ జంప్ కూడా మనం చేయొచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసి వర్టికల్ రూప్ క్లైంబింగ్ ఉంది కదా, సో ఇది కూడా చేయొచ్చు. అండ్
థర్డ్ ఇంపార్టెంట్ బ్రదర్, అంటే ఈ వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇంపార్టెంట్ ఏది అంటే సపోజ్ ఒక మనిషిని ఇచ్చినారనుకోండి, నో ప్రాబ్లం, ఎలాగో ఎత్తుకొని వెళ్ళొచ్చు. అదే ఒక బ్యాగ్ ఇచ్చినారనుకోండి, ఆ బ్యాగ్ని లిఫ్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ బ్రదర్. మీరు ఎంత తక్కువ టైంలో ఆ బ్యాగ్ అనేది లిఫ్ట్ చేస్తారో అంతే తొందరగా మీరు డెస్టినేషన్కి రీచ్ అవ్వగలుగుతారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ బ్యాగ్ ఎత్తుకొని మన భుజం మీద పెట్టుకోవడము. ఇది వచ్చేసి ఫైర్మెన్కి సంబంధించిన ఈవెంట్ డీటెయిల్స్. సో ఎవరైతే ఈవెంట్స్ అన్నీ క్రాస్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి మళ్ళీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ట్రేడ్మెన్ కోసం చూసాము. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 ఈవెంట్స్ ఇచ్చినారు, ఒకటి ఫ్రీ రన్నింగ్, ఇంకోటి వెయిట్ లిఫ్టింగ్ అని చెప్పేసి. సో ఈ ఫ్రీ రన్నింగ్ ఏంటి అంటే 1.6 కిలోమీటర్స్, అది కూడా 6:30 సెకండ్స్లో కొట్టేయాలి. సో ఎవరైతే రెగ్యులర్గా రన్నింగ్కి వెళ్తూ ఉన్నారో, రెగ్యులర్గా గ్రౌండ్కి వెళ్తూ ఉన్నారో వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు ఫ్రెండ్స్ ఇది. సో మనం ఎట్లా అయితే డైలీ రన్నింగ్ చేస్తామో సేమ్ టు సేమ్ అక్కడ ఇదే జాయిన్ చేసుకుంటూ వెళ్ళినా కూడా 6 నిమిషాల్లో పడిపోతుంది రన్నింగ్. సో దానికి వరి కావాల్సిన అవసరం లేదు. సెకండ్ వచ్చేసి 50 కిలోల బ్యాగ్ అనేది వేసుకొని 200 మీటర్స్ అయితే పరిగెత్తాలి, అది కూడా 100 సెకండ్స్లో. ఫైర్మెన్తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీ ఇది. వాళ్ళకి వచ్చేసి 4 ఈవెంట్స్ ఉన్నాయి, అండ్ ట్రేడ్మెన్కి వచ్చేసి 2 ఈవెంట్స్ ఉన్నాయి, అండ్ పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైతే ట్రేడ్మెన్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఈవెంట్స్ అనేది క్రాస్ చేస్తే డెఫినెట్గా ఎగ్జామ్లో ఒక 70-80 తెచ్చుకుంటే పక్కా జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది బ్రదర్. 70-80 అని ఎందుకంటా ఉన్నాను అంటే మనకి ఓవరాల్గా ఇండియా వైజ్ అయితే కాంపిటీషన్ ఉంటుంది, అండ్ పేపర్ వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది బ్రదర్. మీరు ఏదైతే లెవెల్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో, అంటే ఏదైతే స్టాండర్డ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆ స్టాండర్డ్కి కిందికే వస్తుంది, ఓకేనా. ఎందుకు అంటే 10th క్వాలిఫికేషన్ పైన ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది పేపర్. సో డెఫినెట్గా ఎవరైతే ఈవెంట్స్ క్రాక్ చేస్తారో వాళ్ళకి మీరు చదివినా చదవకపోయినా కూడా ఒక 40 నుంచి 45 మార్కులు ఈజీగా గెయిన్ చేసుకోగలుగుతారు ఆ పేపర్తో. సో కొంచెం హార్డ్ వర్క్ చేసినారనుకోండి డెఫినెట్గా 70 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్రదర్. ఫైనల్గా ఈ బ్యాగ్లు ఎత్తుకొని ఎలా పరిగెత్తాలి ఏంటి అంటే, పరిగెత్తడం అయితే ఈజీ బ్రదర్, పరిగెత్తడం ఎట్లా ఉన్నా పరిగెత్తుతాము. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం బ్యాగ్ ఎంత తొందరగా లిఫ్ట్ చేస్తూ ఉన్నాం అనేది ఇంపార్టెంట్. సో మీరు మీ రన్నింగ్కి ఎంత అయితే టైం కేటాయిస్తారో ఈ వెయిట్ లిఫ్టింగ్ పైన కూడా అంతే టైం అనేది మీరు కేటాయించండి. ఎవరైతే ఫైర్మెన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాను, మీరు 63.5 kgs కదా, సో మీరు అప్ టు 65 kgs వరకు కూడా బ్యాగ్లో ఉష్క అనేది నింపుకోండి. అండ్ ఎవరైతే ట్రేడ్మెన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇంకో 2-3 kgs ఎక్కువనే వేసుకోండి బ్యాగ్లో ఇసుక అనేది. మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు అంటే మీ స్టమక్ అనేది చాలా అంటే చాలా టైట్గా పెట్టాలి బ్రదర్. ఇప్పుడు మనకి 6 ప్యాక్ చూపెడితే ఎలా స్టమక్ టైట్గా పెడతామో, సో అంతే స్టిఫ్గా మన స్టమక్ అనేది హోల్డ్ చేసి మీరు వెయిట్ అయితే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మన స్టమక్ మీద కావచ్చు అండ్ బాడీ మీద కావచ్చు వెయిట్ అనేది అంతగా పడదు. సో ఇలా చేయడం వల్ల బ్యాగ్ కూడా తొందరగా మనకి లిఫ్ట్ అవుతుంది. అండ్ ఎవరైతే స్టమక్ని ఫ్రీగా పెట్టి వెయిట్ అయితే లిఫ్ట్ చేస్తారో డెఫినెట్గా స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవ్వరు కూడా అలా చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా మీ కడుపు అనేది స్టిఫ్గా పెట్టి వెయిట్ అనేది లిఫ్ట్ చేయండి. 50 kgs అయితే ఈజీగానే ఉంటుంది బ్రదర్ లిఫ్ట్ చేయడము అనేది. ఇసుక కాబట్టి కొంచెం బ్యాగ్ అనేది చిన్న సైజులో ఉంటుంది, ఓకేనా. వెయిట్ ఎక్కువ ఉంటుంది, బ్యాగ్ అనేది చిన్న సైజులో ఉంటుంది. సో మీరు ఇట్లా ముంగడ పెట్టుకొని పరిగెత్తే బదులు దాన్ని మీరు భుజం మీద పెట్టుకొని పరిగెత్తితే ఇంకా ఈజీగా ఉంటుంది. మీరు పరిగెత్తేటప్పుడు మీ కాళ్ళు అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి. సో ఎవరు కూడా బ్యాగ్ ఎత్తుకొని పుట్టకు హగ్ చేసుకొని పరిగెత్తడం లాంటివి చేయకండి. ప్రతి ఒక్కరూ కూడా బ్యాగ్ అనేది లిఫ్ట్ చేసుకొని మీ భుజం పైన పెట్టుకోండి. సో ఈ ప్రాసెస్ కనుక మీరు వితిన్ 10 to 12 సెకండ్స్లో కంప్లీట్ చేసినారనుకోండి డెఫినెట్గా ఈవెంట్స్ అయితే వస్తాయి. అండ్ ఈ బ్యాగ్ అనేది మన స్టమక్కి హగ్ చేసుకొని పరిగెత్తడం వల్ల ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అది ఏ మూమెంట్లో అయినా మీ గ్రిప్ జారి కింద పడిపోవచ్చు. ఇఫ్ సపోజ్ మీరు భుజం మీదనే పెట్టుకున్నారనుకోండి, సో రైట్ హ్యాండ్తో కాకపోతే లెఫ్ట్ హ్యాండ్తో మీరు పట్టుకోవచ్చు, సో ఫ్రీగా వెళ్ళొచ్చు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. అంటే ఈ స్టమక్కి హగ్ చేసుకొని పరిగెత్తడము, భుజం పైన బ్యాగ్ పెట్టుకొని పరిగెత్తడంలో చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ స్టమక్కి తగిలించుకున్నాం అనుకోండి అది అవ్వదు బ్రదర్ రన్నింగ్, అంటే మీరు అంత ఫాస్ట్గా కూడా మూవ్ అవ్వలేరు. అదే భుజం మీద పెట్టుకున్నారనుకోండి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీకు అర్థమైపోతుంది. సో ఫైనల్లీ ఇది నాకు తెలిసిన టిప్స్ అయితే. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.